బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ నడిపోతున్న అగ్ని ప్రమాదం జరిగింది. బందర్ రోడ్లో ఉలిక్కిపడ్డారు జనాలు. అయితే కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ గోడౌన్లో మంటలు చెలరెక్కాయి. ఆ రూట్లో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. 5 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాము. చూసుకోవచ్చు, మొత్తం 4 అంతస్తులు పైగా కూడా ఈ బిల్డింగ్ కూడా దీంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రాథమికంగా అయితే దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ గా జరిగిందంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సుమారు ఉదయం 7 గంటల ప్రాంతంలో కూడా ఇది జరిగిందని కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఘటన జరిగిన వెంటనే కూడా ఇక్కడున్న అగ్నిమాపక సిబ్బందికి కూడా వీళ్ళు సమాచారం అందించడం జరిగింది. వెంటనే ఈ దగ్గరలో ఉన్న దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లు కూడా దీన్ని మంటలు ఆపడానికి దాదాపుగా 2-3 గంటల నుంచి కూడా వీళ్ళు కృషి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంత మనం చూసుకోవచ్చు, కొన్ని సంబంధించిన ఏదైతే లోపల ఉన్న పుస్తకాలు కానీ అట్టలు కానీ ఏదైతే దాంట్లో ఉన్న సామాగ్రి కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా కాలిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. క్లియర్గా మొత్తం ఇక్కడ మన కెమెరామ్యాన్ మీకు భరత్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతో కూడా ఇప్పటికి మంటలు అనేది క్లియర్గా కనపడుతున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా మొత్తం బిల్డింగ్ వ్యాప్తం మొత్తం దట్టమైన పొగలుముకొని కూడా ఉంది. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ వెంటిలేషన్ లేదనేది కూడా పైకి సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇవన్నింటిని కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే ఉదయం నుంచి చేస్తామని చెప్తా ఉన్నారు. కొంతమంది అధికారులు కూడా ఉన్నారు, పై అధికారులు. వాళ్ళు కూడా అడుగుతారు, సార్ ఎప్పుడు గుర్తించారు మీరు ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి? ఎప్పుడు మీకు ఫోన్ కాల్ వచ్చింది? 7:20 మేము ఫైర్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వెంటనే మేము విజయవాడ వెహికల్ని టర్న్అవుట్ చేశాము. ఫైర్ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని ఇంకొక 5 వెహికల్స్ని కూడా మనము మొబిలైజ్ చేశాము. సో కంటిన్యూగా వాటర్ ఫెసిలిటీ కూడా మనకు మనోరమ హోటల్ నుంచి మనకు సప్లై చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ మెడికల్ సంబంధించినటువంటి లాజిస్టిక్ గోడౌన్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డు ఉంది, అక్కడ ఈ కార్డ్ బోర్డ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడే స్టార్ట్ అయిందని మనకు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కొంచెం ఉంటే దాన్ని కంట్రోల్ చేశాము. ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్, అంటే పక్కగా అడ్జస్టెంట్ బిల్డింగ్లకి స్ప్రెడ్ కావడానికి అయితే ఛాన్సెస్ లేదు. సో మేము త్వరలోనే కంట్రోల్ చేయించేస్తాము. ఎన్ని ఫ్లోర్లో ఇప్పటికి మంట అనేది వస్తూ ఉంది సార్? ఎంతసేపు గుర్తించారు? ఎన్ని ఫ్లోర్ల వరకు ఇప్పుడు క్లియర్ అయింది? ఎన్ని ఫ్లోర్ల వరకు ఇప్పుడు మంటను గుర్తించారు? ఎన్ని ఫ్లోర్ క్లియర్ అయింది? G+1 బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడు. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా వెంటిలేషన్ మనకు లేకపోవడం వల్ల లోపల చిన్న ర్యాక్స్ ఉన్నాయి. మనం వాటర్ బయట నుంచి కొట్టేసినా కానీ సీట్ ఆఫ్ ఫైర్ లైక్ రీచ్ కాకుండా ఉంది. సో మేము వేరే సైడ్ నుంచి కూడా వెళ్ళి సెకండ్ సైడ్ వేరే అడ్జసెంట్ బిల్డింగ్లో నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఒక లైన్ వేసుకొని చేస్తున్నాము. ½ అన్ అవర్ to 1 hour లోపు క్లియర్ అయిపోతుంది. అది ఎలా సార్? 5 కార్స్ ఏమో మీరు అది వాళ్ళు బోర్డు అనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? అది ఇప్పుడే మనం చెప్పలేము. ఫైర్ కాల్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అసెస్మెంట్ చేస్తాము. సో యాక్చువల్ కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది ఆ విధంగా తర్వాతనే మనం చెప్తాం. ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏమన్నా ఉన్నాయా సార్? తీసుకున్నారా లేదా అసలు ఎన్ఓసి? ఫైర్ ఎన్ఓసి ఏమీ తీసుకోలేదు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా ఈ బిల్డింగ్కి ఫాలో అవుతలేదు. అయితే క్లియర్గా చదువుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఫైర్ అనేది అక్కడ ఏదైతే బోర్డు ఉందో బోర్డుకు సంబంధించి అక్కడి నుంచి స్టార్ట్ అయిందని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఉదయం దాదాపుగా 6:30 దాటిన తర్వాత తమకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆ ఫోన్ కాల్ని బేస్ చేసుకొని ఇక్కడికి ఫైర్ ఇంజన్ని దగ్గరలో ఉన్న విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజన్ మొత్తాన్ని కూడా ఇక్కడ తెప్పించినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నది మొత్తం వరకు క్లియర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ వరకు కొంత క్లియర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. పైకి ఇంకా వెళ్ళే కొంది సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఆ పైకి వెళ్ళేప్పటికీ కొద్ది కూడా మంటలు కొంచెం అదుపు చేయాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎక్కువగా క్లోజ్గా ఉంటున్న బిల్డింగ్ కాబట్టి ఫోర్స్గా నీళ్లు లోపలికి పంపించినప్పటికీ కొంత ఈ ర్యాక్స్ వల్ల కూడా కొంత అడ్డంకి పడుతున్నట్టుగా కూడా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోర్లో అదుపు చేసిన మంటలను కూడా కొన్ని చెలరేగుతూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఈ గ్లాస్ కానీ విండోస్ కానీ మొత్తం అన్ని కూడా అడ్డుపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఫైర్ ఇంజిన్కి సంబంధించి వాటర్ దాని మీద పోసినప్పటికీ కొంత ఏదైతే క్లియర్ అవుతున్నా మంటలు
అదుపులోకి వస్తున్నప్పటికీ కొంత రాజుకొని మళ్ళీ పైకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిపైన ఉన్న చుట్టుపక్కల ఉన్న సామాన్లు సైతం అక్కడ ఉన్న సామాన్లు సైతం తొలగిస్తూ కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే ఎన్ఓసీ అయితే సంబంధించిన ఎన్ఓసీ కూడా ఇప్పటివరకు తీసుకోలేదని చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక గంట 2 గంటల్లోనే దీనికి సంబంధించి పూర్తిగా అదుపు చేస్తామంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతా అయిపోయిన తర్వాత అసలు కేసు ఫైర్ ఎలా జరిగిందనే దాన్ని గుర్తిస్తామంటూ కూడా ఫైర్ సిబ్బంది చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భరత్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.